శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 1వ తారీఖు సుమారుగా మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నటువంటి గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది, అన్ని రాశులకి ఒకే విధమైన ఫలితం ఇవ్వడం జరుగుతుందా అన్న విషయాన్ని మనం పరిశీలిస్తూ, సాధారణంగా శుభగ్రహమైనటువంటి గురువు సంచరిస్తున్నప్పుడు ఆ గురుగ్రహంతో పాటు దేవతలు మన కోరికలు తీర్చే దేవతలు గురుగ్రహంతో ఫాలో అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మనం ఏ కార్యక్రమం తలపెట్టాలన్నా కూడా, అంటే ఒక వివాహం ఇలాంటి ముఖ్య కార్యక్రమాలు, సంతానం, ఇటువంటి వాటిలో గురుబలం ఉన్నదా అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో మన జ్యోతిష్కుడి దగ్గరికి ఈ జాతకం చూపించుకునే వాళ్ళు వచ్చినప్పుడు, గురువుగారు నాకు గురుబలం ఏ విధంగా ఉంది, ఈ సంవత్సరం నాకు పెళ్ళి అవుతుందా, సంతానం కలుగుతుందా అన్న విషయాలు చాలా పురాతనంగా ఈ గురుబలం కోసం మరి ఆ రాశుల వారికి అనుకూలమైన భావంలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం జరుగుతుంటుంది. సరే, గురువు ఏ రాశిలోకి మారినా కూడా ఎంతో కొంత మంచి ఫలితాలు, అలాగే కొన్ని వాళ్ళు చెడు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే గురువు రాశి మారినప్పుడు చంద్రుడు ఉన్న స్థితిని బట్టి ఆ గురుగ్రహం ప్రవేశించే రాశులకి కొందరికి గురువు స్వర్ణమూర్తిగాను, మరికొంతమందికి రజితమూర్తిగాను, మరికొంతమందికి తామ్రమూర్తిగాను, మరికొంతమందికి లోహమూర్తిగాను మారడం జరుగుతుంటుంది. గురువు శుభగ్రహం కాబట్టి గురువు ప్రస్తుతం ఈ మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారినప్పుడు చంద్రుడు మకర రాశిలో ఉండగా మారడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే కొన్ని రాశుల వారికి, ముఖ్యంగా ఈ మీనరాశి వారికి స్వర్ణమూర్తిగా మారడం జరిగింది. అంటే స్వర్ణమూర్తిగా వచ్చిన వాళ్ళకి పూర్తిగా గురువు తన శుభ ఫలితాలని 100% ఇవ్వడం జరుగుతుంది. అంటే గోల్డ్, బంగారం అని. దాని తర్వాత రజితమూర్తిగా, అంటే అది సిల్వర్, వెండి అనుకుందాం, అది 75% మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత తామ్రమూర్తిగా, అంటే అది కాపర్, రాగి కాబట్టి 50% శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే లోహమూర్తి, అది ఐరన్ కాబట్టి అది 25% ఫలితం మాత్రమే ఇవ్వడం జరుగుతుంటుంది తన గోచార ఫలితాల్లో. సో అయితే అది మళ్ళా పాపగ్రహాలకి రివర్స్ అవుతుంటుంది అన్నమాట. పాపగ్రహాలకి లోహమూర్తిగా ఉన్నప్పుడు అవి ఆ ఫలితాన్ని, ఆ పాపగ్రహాలు మారినప్పుడు దానికోసం మాట్లాడదాం. ఇప్పుడు గురువు శుభగ్రహం కాబట్టి ఈ విధంగా మారడం జరుగుతుంది. అయితే ఇందులో 100% వచ్చిందన్న స్వర్ణమూర్తి వారు బాగా సంబరపడక్కర్లేదు. 25% వచ్చినటువంటి లోహమూర్తి వారు, అంటే మిథున రాశి వారు లాంటి వాళ్ళు మరీ ఇబ్బంది పడక్కర్లేదు. గురువు తను ఇచ్చినటువంటి శుభ ఫలితాల్లో మాకున్నటువంటి అనుభవం ప్రకారం ఒక 10% ఫలితాలు జాతకుడికి ఇచ్చిన అఖండమైనటువంటి యోగం రావడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి జాతకుల్లో ప్రస్తుతం మంచి మంచి జాతకాలని చెప్పుకునే లక్షాది కోటీశ్వరులకు కూడా గురువు కేవలం 10 నుంచి 15% ఫలితం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 100% జాతకం అంటే ఎవరో మహానుభావులకి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంటుంది తప్ప మామూలు మానవులకి 10% ఇచ్చినా చాలు. సో అటువంటి గురుగ్రహం రాశిలో ఒక భావంలోకి మారినప్పుడు ప్రస్తుతం ఈ గురువు వృషభ రాశిలోకి మారుతున్నాడు కాబట్టి ఈ వృషభ రాశిలో సాధారణంగా రాశిలోకి గురువు రావడం అన్నది ఋషుల యొక్క సిద్ధాంతం ప్రకారం అంత అనుకూలమైన స్థితి కాదు. అంటే గురువు రాశిలోకి వచ్చినప్పుడు జాతకుడు చాలా క్రమశిక్షణతో వ్యవహరించవలసి ఉంటుంది. చిన్న తప్పు కూడా పెద్ద పనిష్మెంట్ రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఇది వ్యక్తిగతంగా అది మంచిది కాదని వాళ్ళు చెప్పారు. అయితే గురువు రాశిలో ఉండగా ఈ
ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వాడు తర్వాత పుట్టిన వాళ్ళకి, అంటే వాడు ఇమీడియట్గా ఉన్నటువంటి బ్రదర్కి, అంటే అది 3వ స్థానం కాబట్టి 3వ స్థానానికి ఇది లగ్నం 11వ స్థానం అయింది కాబట్టి మీ తమ్ముడికి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. సో అలాగే మీ యొక్క వృత్తి వ్యాపారాలు మీ సంతానానికి అనుకూలంగా ఉంటుంది. అంటే ఇది కేవలంగా అన్ని భావాలు బేస్ చేసుకొని ఈ ఫలానా భావంలో గురువు వచ్చాడని, ఫలానా వరకు శని వచ్చాడని చూసుకునేటప్పుడు కొన్ని భావాలకి మంచి ఫలితాలు, కొన్ని భావాలకి చెడు ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏదైనా సరే మంచి చెడు మిక్స్గా ఉంటుంది. సో ఏదైనా గురువు యొక్క శుభ ఫలితాలు కావాలంటే గురుగ్రహ అనుగ్రహం కోసం కంపల్సరిగా, అంటే ఏ దైవాన్నైనా పూజించవచ్చు. ముఖ్యంగా మనకి దక్షిణామూర్తిని గురువు యొక్క అనుగ్రహం కోసం మెయిన్ దేవతగా ఆరాధించడం జరుగుతుంది. అలాగే దత్తాత్రేయుడు గురు రూపంలో ఉంటారు కాబట్టి దత్తాత్రేయుడు ఆరాధన, అలాగే మరి అందరికీ గురువైనటువంటి ప్రపంచానికి భగవద్గీతను అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని పూజించవచ్చు. అలాగే ప్రస్తుతం అందరికీ శ్రేయస్సు అందిస్తూ తొందరగా కరుణించే సాయిబాబా వారు అవ్వచ్చు, ఎవరైనా గురువు, అంటే మీకు ఆఖరికి మీ విద్య నేర్పిన గురువు అవ్వచ్చు, అలాగే మీరు ఏదైనా ఒక వృత్తిలో ఉన్నప్పుడు మీకు ఆ వృత్తి నేర్పిన గురువు అవ్వచ్చు. ఆ గురువుని మీరు సేవించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం కంపల్సరీగా వస్తుంది. అంటే గురువు సాంప్రదాయాలకి కారణం కాబట్టి సంస్కారవంతంగా ఉండడం, మరి సాంప్రదాయబద్ధంగా ఉండడం, ప్రతిరోజు దైవాన్ని తల్లిదండ్రుల్ని పూజించడం, అలాగే కొన్ని మతాల వారికి వాళ్ళు సాంప్రదాయాన్ని బట్టి ఆ సాంప్రదాయంగా ఉన్నటువంటి ఆచారాలు పాటించడం వల్ల 100% గురువు ఎల్లప్పుడూ కూడా 100కి 100 పాళ్ళు కూడా అందరికీ కూడా మంచి ఫలితాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎవరు చెడు మార్గంలో వెళ్తుంటారో, ఎవరు మరి దైవాన్ని నమ్మకుండా వివిధ అలవాట్లతో అతిక్రమిస్తూ ఉంటారో సాంప్రదాయాల్ని, ఖచ్చితంగా వాళ్ళు గురువు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏదన్నా జాతకాన్ని, ఇదంటే గురువు యొక్క అనుగ్రహాన్ని మంచిగా చేసుకోవాలన్నా చెడుగా మార్చుకోవాలన్నా కేవలం జాతకుడి యొక్క చేతిలో మాత్రమే ఉంటుంది. అతని ప్రవర్తన బట్టి, అతని విధి విధానం బట్టి, అతను నడిచే విధానం బట్టి మాత్రమే వాడి జాతకం ఆధారపడి ఉంటుంది తప్ప, కేవలం ఇది సూచించే గ్రహాలు, జాతకుడిని నడిపించే గ్రహాలు, వాడి నడకని ఏ విధంగా నడుచుకుంటాడో జాతకుడు ఇష్టమే తప్ప, ఇందులో ఈ గ్రహాలు కేవలం నిమిత్త మాత్రంగానే పనిచేయడం జరుగుతుంది. మే 1వ తారీఖున మారబోతున్నటువంటి గురుగ్రహ ప్రభావం తులారాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది? తులారాశి వారికి అష్టమ స్థానంలోకి ప్రవేశించడం జరిగింది. ఒక విధంగా అష్టమ స్థానం అన్నది దీర్ఘకాలిక పరిశోధనలకి, అలాగే నిగూఢంగా ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకోవడానికి, ఆకస్మికంగా జరిగే సంఘటనలకి, అష్టమ స్థానం ఆయుష్య మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మనిషి యొక్క సంస్కారం, అలవాట్లు, అతను చీకటి ప్రపంచాన్ని చెప్తూ ఉంటుంది అష్టమ స్థానం. చీకటి ప్రపంచం అంటే అతని యొక్క బలహీనతలు, వీక్నెస్సు, మరి ప్రపంచానికి తెలియకుండా ఆ జాతకుడు చేస్తున్నటువంటి పనులు, ఇవన్నీ కూడా అష్టమ స్థానం బట్టి చెప్తూ ఉంటాయి. మరి తులారాశి వారికి లోహమూర్తిగా రావడం జరిగింది. అంటే ఇంచుమించుగా 25% మంచి ఫలితాలు, 75% వరకు వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే అష్టమ స్థానంలోకి ఒక విధంగా గురువు వచ్చినప్పుడు చాలామంది రాజులు రాజ్యాన్ని కోల్పోవడం, అలాగే ప్రపంచ నాయకులు ప్రస్తుతం ఉన్నటువంటి, అంటే గతంలో జరిగిపోయినటువంటి చరిత్రలో మహా నాయకులు, పెద్ద సామ్రాజ్యాలు కూడా అష్టమ స్థానంలోకి గురువు వచ్చినప్పుడు వాళ్ళు సామ్రాజ్యాన్ని కోల్పోవడం, అలాగే ఆయుష్ అయిపోయినప్పుడు వాళ్ళు పరాజితులు అవ్వడం కానీ పైలోకానికి ప్రయాణించడం కూడా జరిగిందన్నమాట.
రామాయణం ప్రకారం వాలి మరి మహావీరుడు, రావణాసురుణ్ణి ఒంటి చేత్తో నలిపి పారేసినటువంటి వాలి లాంటి మహాబలవంతుడు మరి గురువు అష్టమ స్థానంలోకి వచ్చినప్పుడు మరి రామచంద్రుల వారి బాణానికి మరణించడం జరిగింది. సో ఒక విధంగా మరణ భయం ఏర్పడుతూ ఉంటుంది అష్టమ స్థానంలో. మరి కొన్ని సందర్భాలు ఇది ప్రభుత్వం ద్వారా భయపడుతూ ఉంటాడు జాతకుడు. అంటే ఇప్పుడు ప్రభుత్వం ద్వారా భయపడుతుంటాడు, ఎప్పుడు జాతకుడికి మరణ భయం ఏర్పడుతుంటుంది అంటే అతను ఏదో చేయకూడని పనులు చేయడం వల్ల, ఏదో పొరపాట్లు చేయడం వల్ల ఇటువంటి భయం కలుగుతూ ఉంటుంది. అజ్ఞాతంలో ఉన్న వాళ్ళు కొంతమందికి ఇటువంటి భయం కలుగుతూ ఉంటుంది. మన అష్టమంలో గురువు ఉన్నప్పుడు కొంతమంది మన అజ్ఞాతంలో కూడా వెళ్ళిపోతుంటారు. అంటే రామాయణ కాలం నుంచి మనకి ఈ గోచార ఫలితాలు తెలుసుకోవడం అనేది ఉన్నది కాబట్టి మరి ప్రస్తుతం అంటే ఒక విధంగా వాలిని మనం గమనించినా, ఇందాక రావణాసురుడిని గమనించినా కూడా వాళ్ళు మరి భగవంతుడి చేతిలో మోక్షాన్ని పొందడం జరిగింది. మరి అదృష్టమా దురదృష్టం అనేది అది మీ యొక్క విజ్ఞతకి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మరి వాలి శ్రీరాముడు ఎందుకు సంహరించవలసి వచ్చింది అంత బలవంతుడైన అయితే కేవలం మరి రాజ్యంతో పాటు భార్యను కూడా అపహరించడం వల్ల ఆ చరిత్ర తెలుసుకుంటే కొంత ఏదో ఒక తప్పు అతని వల్ల జరిగింది, దానివల్ల మరణం జరిగిందంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే మరి చిన్న పొరపాటు చేసిన మరి భగవంతుడి చేతిలో శిక్షకి గురి కావాల్సి ఉంటుంది అని చెప్తూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఎంత నిజాయితీగా ఉన్నా ఇతరులు చేసిన తప్పులు ఇతని మీదకి వస్తుంటాయి. అంటే సంవత్సరం కాలం పాటు ఇబ్బంది పడుతుంటాడు. కొంతమందికి ఏంటంటే పాపం ఒక సంవత్సరం కాలం పాటు బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టేస్తుంటాడు, ఏం తప్పు చేయడు. ఓ సంవత్సరం పోయిన తర్వాత అది పూర్తిగా నిరాధారం అని తెలిసిందే, అయ్యో పొరపాటు జరిగిందని మిమ్మల్ని సారీ అని బయటికి తీసుకొస్తాడు. సారీ అంటే సరిపోతుందా? మరి సంవత్సర కాలం పాటు మరి అతను ఎంత మానసిక వేదన అనుభవించాడు, ఎంత అవమానం పొందాడు. ఇవన్నీ కూడా అష్టమలో గురువు వచ్చినప్పుడు ఇతరులు చేసిన పొరపాట్లు మన మీదకి వస్తుంటాయి. అలాగే రహస్యంగా చేసినటువంటి పొరపాట్లు ఏవైనా ఉంటే అవి వెలుగులోకి వచ్చి జాతకుడు అవమానానికి గురవుతూ ఉంటాడు. ఒక మరణ భయం లాంటిది ఏర్పడుతూ ఉంటుంది. అయితే మరి మోక్షస్థానం కాబట్టి అంటే 8లో ఉన్నటువంటి గురువు 4, 12 స్థానాలని యాక్టివేట్ చేస్తాడు పంచమ భాగ్య దృష్టితో. కాబట్టి ఈ 3 మోక్ష త్రికోణాలు కాబట్టి జాతకుడు సృష్టి రహస్యాన్ని, అతను ఎందుకు ఈ భూమి మీద జన్మించాడు అన్న విషయాన్ని అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే అతను నిజాయితీగా చాలా పవిత్రంగా స్వచ్ఛందంగా ఉంటూ సాంప్రదాయాలు పాటిస్తూ పెద్దల్ని గౌరవిస్తూ సంస్కారవంతంగా ఉంటే ఖచ్చితంగా అతనికి అంటే మోక్షం అన్నది ఏంటంటే అది కేవలం మరణం ద్వారా వచ్చేదే కాకుండా అతను ఏ రంగంలో ఉన్నాడో దాన్ని హయ్యెస్ట్ పొజిషన్కి రావడం కూడా అతను అనుకున్నది సాధించడం, ఆ సాధించడాన్ని కూడా ఒక విధంగా అతను అనుకున్నది సాధించాడు అంటే మోక్షం పొందడానికి కూడా ఒక విధంగా అనుకోవచ్చు. సో ఈ కారణం వల్ల మరి అష్టమంలో గురు సంచారం చేసే కాలంలో వృషభ అంటే తులారాశి వారికి నిజాయితీగా ఉంటూ వాళ్ళు దేనికోసమైతే ప్రయత్నం చేస్తున్నారో అది నిజాయితీగా అయింది, ధర్మం అయింది అయితే మాత్రం ఖచ్చితంగా అది సాధించడం జరుగుతుంది. మరి అది ఒక విధంగా రహస్య ధనానికి కూడా చెప్తుంటుంది, రహస్య ఆదాయం, అలాగే స్త్రీలకు సౌభాగ్యం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మంచిగా ఉపయోగించుకుంటే చాలా అదృష్టవంతంగా మారడం, మంచి ఆయుష్, మంచి జ్ఞానం లభించే అవకాశం ఉంది. స్వస్తి.